కేంద్ర మంత్రి పదవి హోదా కాదు, ఒక బాధ్యత అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదో ముళ్ళ కిరీటం అన్నారు. తమపై చాలా బాధ్యత ఉందన్నారు. తనకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తాన్నారు. గతంలో 4 శాఖలను సమర్థవంతంగా నిర్వహించా అంటూ గుర్తు చేశారాయన. త్వరలో పార్టీలో కూడా సంస్థాగత మార్పులు ఉంటాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ఢిల్లీ ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. వరుసగా కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్ర మంత్రిమండలిలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి ప్రాతినిధ్యం దక్కడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన తీరును మనం ఇప్పటివరకు చూసాం. సార్ 3 సార్లు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మీ ముందున్న టాస్క్ ఏంటి, ఏ విధంగా మీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది? కేంద్రంలో మంత్రి చేరారంటే టాస్క్ ఉన్నట్టుగా లెక్క పెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలో కానీ మరో బాధ్యత తీసుకున్నట్లయితే అది ఏదో జలసాలకో విలాసాలకో ఒక పదవో అనుకుంటే తప్పు. అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, డెలివరీ చేయాలి. ఆయన ప్రతిరోజు ఏదో ఒక ఎజెండా ఇస్తాడు, ప్రతి వారం ఒక ఎజెండా ఇస్తాడు. ఆ ఎజెండా ఇచ్చి దాని ఫలితాలు అడుగుతాడు. కాబట్టి మిగతా ప్రభుత్వాల్లో పనిచేయడం వేరు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనిచేయడం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి పని. మరి ఈ పదవి అనేది ఉన్నదో ముల్లా కుంప లాంటిది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సో ఈరోజు కేంద్ర మంత్రులుగా మంత్రిమండలిలో ఉండే వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. సో ఏ విధంగా ఉండాలి, ఎలా పనిచేయాలి అన్న సూచనలు చేశారని చెప్పారు. సో ఏం చెప్పారు ప్రధాని మోడీ గారు? ఎట్లా మీరు ప్రధాని సూచనలు ముందుకు తీసుకెళ్ళి? ఇప్పుడు చెప్పినట్టే మనం మంత్రులం అంటే ఏదో హోదా కోసమో ఏదో గౌరవం కోసమో పదవుల కోసమో కాదు. మనకు ఎజెండా ఉంది. సంకల్ప పత్రం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చామో దాన్ని అమలు చేయాలి. దేశాన్ని 2047లో అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్లాలి. మళ్ళీ మనం గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి కుంభకోణాలు లేనటువంటి పరిపాలనను కొనసాగించాలి. గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమం ఏదైతుందో దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. బాంబు పేలులు లేకుండా, మత కళాలు లేకుండా ఏదైతే మనం పనిచేశామో దాన్ని కఠినంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారులు కానీ, ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, అదే కాకుండా ఈరోజు గ్రామాలకు మంచినీటి సరఫరా పైపు లైన్ల ద్వారా పరిశుద్ధమైనటువంటి తాగునీరు అందించడం కానీ, వీటన్నిటిపైన కూడా దృష్టిని కేంద్రీకరించాలి. గత 10 సంవత్సరాల 5 కోట్ల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. మరి కానీ వారు చెప్పారు 10 సంవత్సరాలు 5 కోట్ల ఇండ్లు ఇస్తే వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇండ్లు ఎట్టి పరిస్థితుల్లో చివరి ఇల్లు వరకు కూడా ఇవ్వాలనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతదేశం 2047లో ఏదైతే డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా అభివృద్ధి చెందబోతుందో దాన్ని కూడా మనము మరి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ప్రజల యొక్క ఆమోదం పొందాలి. దానికోసం కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనము దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోతే ఇంకా 20 సంవత్సరాలైనా కూడా ఎవరు ఆలోచించరు. కాబట్టి అది చేయాలనేటువంటి విషయం వారు చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా ఒక మంత్రులుగా మనం ఎయిర్పోర్ట్లో పోతే క్యూని దాటేసి మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు, క్యూలోనే ఉండాలి. ప్యాసింజర్తో పాటు మీరు కూడా క్యూలో ఉండి వెళ్ళాలి. ప్యాసింజర్తో మంచిగా మాట్లాడాలి, సిబ్బందితో మంచిగా మాట్లాడాలి. మీరు పనిచేసేటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులతో సమన్వయంతో ఉండాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అప్పుడే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ శాఖలను పూర్తిగా అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకొని మనము ప్రజల డెలివరీ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఒక హెడ్ మాస్టర్ విద్యార్థులకు ఏ రకంగా చెప్తాడో, ఒక ఇంటి పెద్ద మనిషి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏ రకంగా చెప్తాడో ఈరోజు ప్రధానమంత్రి గారు సుమారు గంట పాటు అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అనేకమైనటువంటి సలహాలు, కొన్ని మీకు చెప్పలేం కానీ అనేకమైనటువంటి సలహాలు, సూచనలు కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు అందరికీ తెలియజేయడం జరిగింది. పార్టీలో ఏమన్నా సంస్థాగత మార్పులు జరగబోతున్నాయా, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ? అది ఇప్పటికే జరగాల్సి ఉండేది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా అనేక రకాల వాయిదాలు వేశాము, ఎక్స్టెన్షన్స్ ఇచ్చాము. ఈరోజు మీరు చూశారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేను 2వ సారి మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్లో చేరాను. జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా గారు క్యాబినెట్ మినిస్టర్లో చేరారు. వాళ్ళందరూ కూడా మరి ఈరోజు వెస్ట్ బెంగాల్ అధ్యక్షుడు కూడా ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా చేరాడు. ఆ రకంగా చాలా రాష్ట్రాల్లో ఈరోజు సంస్థాగత మార్పులు జరుగుతాయి. చాలా రాష్ట్రాల్లో కూడా
ఈరోజు సంస్థాగతంగా మేము మా షెడ్యూల్ కూడా లేట్ అయింది. మేము ఇప్పటికే సాధారణ సభ్యత్వము, పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు చేయాలి. కానీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు రావడంతో దాన్ని 1 సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నాము. మంత్రివర్గ సమావేశం తర్వాత మరి వెంటనే కొంత ఈ 100 రోజుల యొక్క ఎజెండా ఏదైతే ఉందో ఆ 100 రోజుల ఎజెండాను ముందు పెట్టి దాని పనులు ప్రారంభించిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద పార్టీలో మార్పులు చేర్పులు చేసి పార్టీ కార్యక్రమాలను కూడా మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు, వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులు కలిసి చేస్తారని చెప్పి మనం చేస్తాం. ఇది మంత్రి పదం అంటే ఒక హోదా కాదు, ఇది ఒక బాధ్యత, ముళ్ళ కిరీటం లాంటిదని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.